మాదిరి సోదర ద్రాక్షతీగకు అంచురము కాయున చేదు జలము నుండి తీయని నీరునా ద్రాక్షతీగకు అంచురము కాయున చేదు జలము నుండి తీయని నీరునా క్రీస్తు వలె బ్రతకవా క్రీస్తును ధరించుతే క్రీస్తు వలె బ్రతకవా స్తుతి చెప్పిన నోటితో అబద్ధాన్ని పలికెదవా స్తుతి చెప్పిన నోటితో అబద్ధాన్ని పలికెదవా వేషధారి మోసగారి ఏది నీ మాదిరి సోదరా సోదరి ఏ విత్తనమిత్తితే అవా ఫలము ఫలం చెట్టు తెలిసిపోతుంది ఫలము వలన చెట్టు తెలిసిపోతుంది మీ క్రియల వలన బ్రతుకు బయటపడుతుంది నీ క్రియల వలన బ్రతుకు బయటపడుతుంది వేషధారి మోసగారి ఏది నీ మాదిరి సోదరా సోదరి బుద్ధి లేని కన్యక వలె బ్రతుకుచున్నావా అవకాశమిచ్చిన సరి చేసుకోవా బుద్ధి లేని కన్యక వలె బ్రతుకుచున్నావా అవకాశమిచ్చిన సరి చేసుకోవా క్రియలు లేని విశ్వాసం మృగమవుతుంది క్రియలు లేని విశ్వాసం మృగమవుతుంది ఆరని అగ్నికి ఆత్మలు తరలిస్తుంది ఆరని అగ్నికి ఆత్మలు తరలిస్తుంది వేషధారి మోసగారి ఏది నీ మాదిరి సోదరా సోదరి ఆగి చూసుకో ఒక్కసారి
ఎటు వెళ్ళిపోతుందో నీ దారి ఆగి చూసుకో ఒక్కసారి ఎటు వెళ్ళిపోతుందో నీ దారి మోసగారి ఏది నీ మాదిరి సోదరా సోదరి. చక్కని పాట పాడి వినిపించినటువంటి సేవకురాలిని బట్టి మరి అందరు కూడా ఒకసారి క్లాప్స్ కొట్టవలసిందిగా మనవి చేస్తూ, అమ్మ మీరు ముందుకు రావాలి తల్లి, ముందుకు మీరు ఉన్న వాళ్ళంతా కూడా అలానే లేచి ముందుకు వచ్చి ఇలానే కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే వచ్చేవారు వెనక్కి కూర్చుంటారు, ఈ ముందున్న స్థలం ఇలానే ఉంటుంది కనుక దయచేసి అందరు కూడా ముందుకు రావాలన్నటువంటిది మనవి చేస్తూ, మంచిదండి. మరి క్రీస్తు విజ్ఞాన మహాసభలలో భాగంగా 2 రోజులు చనుగొండ్ల క్రీస్తు సంఘం వారు నిర్వహించు 2 రోజుల మహాసభలో దయచేసి మరి ముఖ్య అంశము పరలోకపు పరుగు పందెములు విజేతలు ఎవరు అన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి చక్కని అంశాన్ని ఈ 2 రోజులు ఎవరు పరలోకానికి వెళతారో ఖచ్చితమైనటువంటి ఒక మ్యాండేట్ దేవుని వాక్యం ద్వారా పొందుకోవటానికి దయచేసి సంఘం అంతా కూడా మళ్ళీ దయచేసి ప్రతి వారి కుటుంబ సమేతంగా అందరూ కూడా సభలలో పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మంచిదండి. మళ్ళీ ఈ సమయంలో పురుషులు ఇంకెవరైనా పాటలు పాడేవారు ఉంటే మరి దయచేసి ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. లేని తరుణంలో స్త్రీలకు ఇవ్వబడుతుంది. దయచేసి పురుషులు ఇంకెవరైనా పాట పాడవలసిన వారు ఉన్నట్లయితే మంచిదండి. మరి మన మధ్యలోకి వచ్చినటువంటి పరల సేవకులు భాస్కర్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగనే ఇంకెవరైనా దైవజనులైన వారు ఉన్నట్లయితే ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాను. దీన దయాళుడ దేవా ఈ దీనుని ప్రార్థన వినుమా, ఈ దీనుని ప్రార్థన వినుమా. దేవా యేసయ్యా ఈ దీన ప్రార్థన తెలుపుమయ్యా. దేవా యేసయ్యా ఈ దీన ప్రార్థన తెలుపుమయ్యా. దీన దయాళుడ దేవా ఈ దీనుని ప్రార్థన వినుమా, ఈ దీనుని ప్రార్థన వినుమా. తల్లి గర్భమును మొదలుకొని నానాదుకొని నది నీవే కదా. తల్లి గర్భమును మొదలుకొని నానాదుకొని నది నీవే కదా. సహాయకులెవరో లేరిలలో నీవే నాకాశ్రయమైనావు. సహాయకులెవరో లేరిలలో నీవే నాకాశ్రయమైనావు.
నీవే నాకాశ్రయమైనావు దీన దయాళుడ దేవా ఈ దీనుని ప్రార్థన వినుమా ఈ దీనుని ప్రార్థన వినుమా అడుగుడి మీకియబడున్ ఎతకాండి మీకు దొరుకొనెనన్ అడుగుడి మీకియబడున్ ఎతకాండి మీకు దొరుకొనెనన్ ప్రతివాడు అడగిన పొందునని అపయం బోలిచిన యేసయ్యా ప్రతివాడు అడగిన పొందునని అభయం బోలిచిన యేసయ్యా అభయం బోలిచిన యేసయ్యా దీన దయాళుడ దేవా ఈ దీనుని ప్రార్థన వినుమా ఈ దీనుని ప్రార్థన వినుమా ఇడువనో ఎడబాయనని వాగ్దానమిచ్చిన దేవా ఇడువనో ఎడబాయనని వాగ్దానమిచ్చిన దేవా సృష్టించదమో సమాజములో కీర్తించదమో నీ నామమును సృష్టించదమో సమాజములో కీర్తించదమో నీ నామమును కీర్తించదమో నీ నామమును దీన దయాళుడ దేవా ఈ దీనుని ప్రార్థన వినుమా ఈ దీనుని ప్రార్థన వినుమా దేవా యేసయ్యా ఈ దీన ప్రార్థన తెలుపుమయ్యా దేవా యేసయ్యా ఈ దీన ప్రార్థన తెలుపుమయ్యా దీన దయాళుడ దేవా ఈ దీనుని ప్రార్థన వినుమా ఈ దీనుని ప్రార్థన వినుమా మంచిదండి. మరొక ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా సహోదరునికి సంఘ సహోదరుడికి మనవి చేస్తూ ఉన్నాను. సురేష్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను.
స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి వాడవు. ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, నామముకే మహిమంతా తెచ్చుకొను. ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, నామముకే మహిమంతా తెచ్చుకొను. యేసయ్యా సర్వకృపానిధి పరమకుమారి, నీ చేతిలో సర్వకృపానిధి పరమకుమారి, నీ చేతిలో నా జీవము ఆదవాని ఆచరణ
లేనిదే ఏదైనా సంక్షేమము నీవే ఆరాధుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా సృజనాత్మకమైన నీ కృప చాలు నీ బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నీ బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా జీవజలముగా జలగానాలు నా పని సాక్షిగా జాని పుస్తకాల కొరకు చేసే కొరకు చేసే ఇది చాలును జీవితాంతము నా కన్నయ్య నీవే కదా ఇది చాలును జీవితాంతము నా కన్నయ్య నీవే కదా యేసయ్యా నా ప్రాణం
ఒకసారి క్లాప్స్ కొట్టి సంతోషాన్ని వ్యక్తపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరొక పాట, స్త్రీలు ఒక్క పాటనే ఉంటుంది. దయచేసి మరి పాడవలసిన వారు అమ్మ. నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయ
ఆనందపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పాటలు ఇంతటితో ముగింపబడి ఉన్నాయి. ఈ సమయంలో మరి వాక్య ప్రత్యుత్తర వాక్యాన్ని చదువుకొని మన మధ్యలో ఉన్నటువంటి ప్రేమరాజన్న కొరంథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని వాక్య పఠనంగా చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని వాక్య పఠనంగా చదివి వినిపించాల్సిందిగా మనవి చేస్తూ, దయచేసి మరి సంఘమంతా కూడా ముఖ్య ఘట్టములోకి విచ్చేసి ఉన్నాం. దైవజనులు మన మధ్యకి విచ్చేసి ఉన్నారు కనుక దయచేసి ఇంకెవరైనా ఇంట్ల దగ్గర కాలక్షేపం కానీ ఇంకా రాలేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మరి త్వరగా రావాలన్నటువంటిది మనవి చేస్తూ, ఈ సమయంలో మరి సహోదరులు ప్రేమరాజన్న చదివి వినిపిస్తారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఎక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. మంచిదండి. వాక్య పఠనం చదివి వినిపించినటువంటి సహోదరులు ప్రేమరాజన్నను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, ఈ సమయంలో మన మధ్యకి వెల్దుర్తి ప్రాంతం నుంచి వచ్చినటువంటి సేవకులు దావీదు గారు వాక్యానికి ముందుగా ప్రార్థన చేయవలసిందిగా సమయాన్ని ఇస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. అందరం తలలో ఉంచి మోకరించి కళ్ళు మూసుకున్నట్టే వాక్యం కొరకు ప్రార్థించుకుందాం. దయగలిగిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు తండ్రి, మా ప్రభును, ప్రియ రక్షకుడు, పరిశుద్ధుడు, మా పాప విమోచకుడు, మరి తండ్రి మా ప్రభుని యేసును బట్టి తండ్రి మీకు అనేకమైన స్తుతులు, స్తోత్రములు, వందనములు తెలియజేస్తున్నాం తండ్రి. గడిచిన దినాలన్నీ కాచి కాపాడి తండ్రి, ఈ యొక్క 2026 సంవత్సరంలో మరి తండ్రి యొక్క 2వ తారీఖున తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచి తండ్రి మీ యొక్క సన్నిధిలో తండ్రి ఇక ఉదయకాలం మొదలుకొని ఇక రాత్రికాల వేళ కూడిక వరకు తండ్రి మరి తండ్రి నిన్ను స్తుతించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములయ్యా. మరి క్రీస్తు విజ్ఞాన మహాసభలు తండ్రి యొక్క 2వ తారీఖు 3వ తారీఖు జరుగుతుండగా మరి తండ్రి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రములయ్యా. మరి తండ్రి యొక్క రాత్రికాల వేళ కూడికలో తండ్రి ప్రార్థన ద్వారా పాటల ద్వారా తండ్రి నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచి నిన్ను ఆరాధించే దాన్ని బట్టి స్తోత్రములు, వందనములు తెలియజేస్తున్నాం తండ్రి. ఇక కార్యక్రమాన్ని తలపెట్టిన కుటుంబాలను బట్టి సంఘమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు, వందనములు తెలియజేస్తున్నాం తండ్రి. స్థానిక సంఘాపరి మరి తండ్రి ఆయనను బట్టి ఆయన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే తండ్రి ముఖ్య వాక్యోపదేశాలుగా మా మధ్యకు తండ్రి మీరు సుదూర ప్రాంతం నుండి నడిపించి క్షేమమును భద్రతనిచ్చి తండ్రి మా మధ్యకు వాక్య సందేశాన్ని వినిపించడానికి తండ్రి మరి తండ్రి ప్రియులు మరి తండ్రి జాన్ ప్రసాద్ సార్ గారిని బట్టి స్తోత్రములు, వందనములు మరి మీకు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయనకు తండ్రి మరి మీరు ఇచ్చిన మరి తండ్రి వాక్యమును బట్టి మరి ఆ వాక్యం మాకు వినిపిస్తున్నగా తండ్రి ఆ వాక్యానుసారంగా తండ్రి మేమందరం జీవించే కృపను మీరు అనుగ్రహించమని వేదిక మీద ఉన్న దైవ సేవకులందరం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సేవను వారి పరిచయలను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన కుటుంబాలన్నిటి కూడా తండ్రి పేరు పేరు వసం దీవించి ఆశీర్వదించి మరి కార్యక్రమం ద్వారా తండ్రి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని మాకు దీవెనల ఆశీర్వాదాలు దయచేయమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది సార్. ప్రార్థించినటువంటి దావీదు సార్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ సమయంలో మళ్ళీ ముఖ్య ఘట్టములోకి వచ్చేస్తున్నాం. ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ ఎస్ జాన్ ప్రసాద్ గారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ BOUI గారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాం. సార్ మరి దేవుని వాక్యాన్ని బోధించవలసిందిగా సమయాన్ని ఇస్తూ ఉన్నాం.
దయచేసి అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామండి. అందరం నిలబడి చాలాసేపటి నుంచి కూర్చున్నారు కనుక దయచేసి ఎవరు మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా ఉండండి. మనం అంతా దేవుని సన్నిధిలో ఉన్నాం. దయచేసి అందరూ కూడా మౌనంగా ఉండి ప్రార్థనలో ఏకీభించి వాక్యానికి సిద్ధపడవలసిందిగా ప్రభువు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ 2026వ సంవత్సరం ఈ 2వ దినానికి క్షేమముగా మీరు మమ్మల్ని అందరినీ చేర్చి ఈ రాత్రికాల సమయంలో మీ మాటలు వినడానికి ఇక్కడ మమ్మల్ని అందరినీ చేర్చిన దానికే మీకు వందనములు తెలియచేస్తున్నాం తండ్రి. ఈ 2026 మొదటి సంవత్సరం తండ్రి, మొదటి రోజు నుండి ఇప్పటి వరకు కూడా మీ పనిలో కొనసాగుటకు మీరు నాకు ఇచ్చిన అదృష్టాన్ని బట్టి మీకు వందనములు తెలియచేస్తూ ఈ 2 రోజుల సభలను విజయవంతం గావించమని స్థానిక సంఘమును, సంఘ కాపరిని, విశ్వాసులందరినీ వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ నూతన సంవత్సర దీవెనలతో బిడ్డలందరినీ మీరు నింపమని కోరుతూ తండ్రి, నేటి వాక్యపు ఆశీర్వాదముతో మీరు మమ్మల్ని దీవించమని యేసు వారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లరా, మంచిది. ఈ 2026 దేవుడు మనల్ని అందరినీ కూడా చల్లగా కాపాడాలి అని, ఆరోగ్యముతో ఉంచాలి అని, ఆయనకు ఉపయోగకరమైన పాత్రల వలె మనల్ని అందరినీ కూడా వాడుకోవాలి అని ఈ నూతన సంవత్సరం మీకు, మీ కుటుంబాలకు మునుపటి దినముల కంటే ఎంతో ఆశీర్వాదకరముగా ఉండాలి అని నేను మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈనాటి సభకు నన్ను ఆహ్వానించినటువంటి సంఘ కాపరికి, సంఘ పెద్దలకు, స్థానిక సంఘమునకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం నా హృదయపూర్వకమైన వందనములు పేరు పేరున తెలియచేస్తున్నాను. ప్రియులరా, మిమ్మల్ని అందరినీ కూడా మేము చాలా అభినందించాలి. ఎందుకంటే ప్రతి వారు కూడా ప్రతి చోట పండుగ పేరుతో దేవుని మందిరానికి వస్తారు, అవునా కదండి? కానీ మీరు క్రైస్తవ్యం అంతా పండుగ జరుగుకోవటం అయిపోయి నిశ్శబ్దంలోకి అయిపోయింది కదా, అయిపోయింది. కానీ మీరందరూ మాత్రం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, సంఘ పెద్దలందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. చక్కగా వీళ్ళందరూ కూడా వరుసగా కూర్చోవటం, దేవుని మాటలు వినడానికి రావడం, అందరూ కూడా చుట్టాలతోటి, కొత్త అల్లుళ్ళతోటి బిజీగా ఉన్నారు. మీరు మాత్రం పండగ వాతావరణం కాకుండా దేవుని వాక్యాన్ని వినాలి అని చక్కగా మీరు ఏర్పాటు చేసుకున్న ఈ 2 రోజులను బట్టి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలి అని, మీరంతా ఎప్పుడు ఇలానే దేవుని వాక్యానికి, దేవుని కార్యక్రమాలకి మీరు ముందుండాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ మన ముందుంచబడినటువంటి అంశంలోనికి వెళ్ళి కొన్ని విలువైన సంగతులు, గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉంటాయి. ఆ గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఒక 2 ఉద్యోగాల గురించి మీకు నేను పరిచయం చేస్తాను. ఆ 2 ఉద్యోగాలు ఏంటంటే IAS, IPS. అవునా కదండి? ఆ గౌరవం వేరు, ఆ స్థాయి వేరు, ఆ డిగ్నిటీ వేరు, ఆ ఉద్యోగానికి ఉన్న విలువలే వేరు. చాలా బాగుంటాయి, కానీ చాలా కష్టపడాలి కదండి. ఎవరైనా కలెక్టర్ గారి దగ్గరికి కానీ మీరు వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మనం అడిగి తెలుసుకుంటేనే కానీ మనం వెళ్ళబోతున్నటువంటి పరలోకం ఎంత గొప్పదో, దాని గురించి మనం చెయ్యవలసిన సాధన ఏంటో మనకు అర్థం కాదు, అవునా కదండి?
నిజంగానండి, ఆ ఉద్యోగాన్ని సంపాదించిన వారిని అడిగే కంటే ఆ ఉద్యోగం పొందుకున్న పిల్లల తాలూకా తల్లిదండ్రులను అడిగామనుకోండి, ఎంత చక్కగా చెప్తారో తెలుసండి వాళ్ళ కోసం. మా పిల్లోడికి ఈ ఉద్యోగం వట్నే రాలేదండి, ఆడికి ఫ్రెండ్స్ లేరండి, ఆడికి వ్యసనాలు లేవండి, ఒకరోజు సరదాగా తిరుగుదామని అనుకోలేదండి, షికార్లకు వెళదాం అనుకోలేదండి, మేమైనా అప్పుడప్పుడు బయటికి వెళ్ళేవాళ్ళం కానీ మా అబ్బాయి మాత్రం వాటన్నిటినీ ప్రక్కన ఆడు గోలేంటో చెప్పమంటారండి, కలెక్టర్ అవ్వాలన్నాడు కోరికండి, అయ్యి తీరాడండి, అంతా ఆడి కష్టమేనండి అని చెప్తారు. అవునా కదండి? అవునండి. ఆడు దివారాత్రులు సెల్ ఫోన్ అట్టుకు చూడ్డు. మన పిల్లలు ఎలాంటి వాళ్ళు, దుప్పట ముసుగేసేసుకుని లోపల చూస్తున్నాడంట సెల్ ఫోన్, పైకి చూస్తే మనం అడుగుతామని. ఆడి చదువు కంటే వాడికి ఫోన్ ఎక్కువ, చదువు కంటే స్నేహితులు ఎక్కువ, చదువు కంటే సంతోషాలు ఎక్కువ, చదువు కంటే ఇతరితర కార్యక్రమాల్లో మునిగిపోయిన వాడు ఇంక మరి కష్టపడతాడా జీవితంలో? కష్టపడలేడా చెప్పండి? జీవితం అంతా కష్టాల పాలన్నమాట. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, లోకములో ఉన్న చిన్న చిన్న స్థానాలనే మనం చేపట్టాలి అంటే, అధిరోహించాలి అంటేనే చాలా కష్టం. ఇక ఉద్యోగాలన్నిటిలో ఇంకో భయంకరమైన ఉద్యోగం ఒకటి ఉంది. ఏం ఉద్యోగం చెప్పమంటారండి? మిలిటరీ అన్నమాట అండి. ఆ మిలిటరీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లల్ని అడిగి ఏం చేస్తారంటే, మిలిటరీ సెలక్షన్స్ అని కొట్టండి. ఎక్కడ? యూట్యూబ్లో. నిజంగా వాళ్ళతోటి చేయించే ఎక్సర్సైజులు కానీ ఫీట్లు కానీ, అయ్యి బాబు దండం పెట్టేస్తాం అనమాట. వద్దురా బాబు ఇలాంటి కష్టాలు మనకి. అన్నీ చేసినా సెలెక్ట్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. ఇంత బాగా చదివినా ఐపీఎస్ ఐఏఎస్కి సెలెక్ట్ కాని వాళ్ళు కూడా ఉంటారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, లోకములో ఉన్న ఎన్నో రంగాలలో, ఎన్నో విషయాలలో, సాధనలో విఫలమైపోతున్నారు మనుషులు. వీటన్నిటికంటే గొప్పదేంటో చెప్పమంటారండి? పరలోకాన్ని పొందుకోవటం. దీనికి ఎన్ని టెస్టులు ఉంటాయి చెప్పండి? దీనికి ఎన్ని పరీక్షలు ఉంటాయి చెప్పండి? దీని కొరకు మనం ఎంత సాధన చెయ్యాలి? మీరు బాగా ఆలోచించాలి. ఒకవేళ ఏదన్నా ఉద్యోగం కావాలి అంటే పలుకుబడిని బట్టి కొన్ని ఉద్యోగాలు వస్తాయి, నీకున్న మంచి పేరుని బట్టి ఉద్యోగాలు వస్తాయి, నువ్వేమన్నా కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి లంచాలు ఇవ్వగలిగితే ఉద్యోగాలు నీకు వస్తాయి. కానీ పరలోకానికి ఏ లంచం పెడితే తీసుకుంటాడు ఆయన చెప్పండి? బాగా ఆలోచించాలి. ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం కావాలి అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఎవరి దగ్గరికి వెళితే వీడికి ఉద్యోగం వస్తుంది, ఎంత పెట్టుబడి పెడితే వీడికి ఉద్యోగం వస్తుంది, డబ్బులు ఇస్తే వస్తుందా, లేకపోతే ఎవరితోన్నా రికమెండేషన్ చేస్తే వస్తుందా, లేకపోతే ఎవరికైనా లంచం ఇస్తే వస్తుందా? ఇన్ని రకాలుగా ఆలోచించుకుని ఆ ఉద్యోగాన్ని దక్కించుకోవడానికి చెయ్యవలసిన ప్రయత్నాలన్నిటినీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు పరలోక సాధన కొరకు, పరలోకాన్ని సంపాదించుకోవటం కొరకు మీరు ఏం చేస్తే మీకు పరలోకం వస్తుంది? అర్థమైందా? కానీ ఈ పరలోకాన్ని దేవుడు, భక్తుడు ఒక దాంతో పోల్చాడు. చదవాలి ఇప్పుడు, మనం వెళ్ళిపోదాం. ఏంది? బాగా చదువుదాం. అందరూ బైబిల్ తీయండి, ఎవ్వరూ మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే అందు రాయబడిన విషయాలన్నీ కూడా మనకు తెలియాలి. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ప్రియమైన దేవుని, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురే గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలనే మీరును ఆ బహుమానం ప్లేసులో పదం పెట్టాలి మనం. అక్కడ ఏంటది? ఆ బహుమానం అన్న ప్లేసులో ఒక పదాన్ని యాడ్ చేయాలి మనం. అక్కడ ఏంటది? పరలోకం. మన బహుమానం ఏంటి? దేవుడు మనకి బహుమానంగా ఇవ్వబోతున్నది ఏంటి? ఏమండి, అర్థమవుతుందా మీకు?
బహుమానంగా ఇల్లు ఇస్తారా? బహుమానాలు బోల్డ్ రకాలుగా వస్తుంటాయి. ఇళ్ళు రూపంలో వస్తుంటాయి, బంగారు రూపంలో వస్తుంటాయి, వాహనాల రూపంలో వస్తుంటాయి, వస్తువుల రూపంలో వస్తుంటాయి. కానీ మనకి కూడా దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? పరలోకమనే స్వాస్థ్యాన్ని బహుమానంగా ఇవ్వబోతున్నాడు. బహుమానం అని ఎందుకంటున్నాడో తెలుసా? అది దేవుడు దయ వలన వచ్చేదే తప్ప నీ పెట్టుబడి ఏమాత్రమూ లేదు. దయ తలిచి నీకు దయ చూపించి గిఫ్ట్గా ఇవ్వాల్సిందే. ఏంటది? పరలోకం. అందుకే అంటున్నాడు అనమాట, ఏమని? అటువలనే మీరు పరలోకము పొందునట్లుగా ఏం చేయండి? ఇప్పుడు పరుగెత్తండి, పరుగెత్తండి, పరుగెత్తండి. అంటే పరలోకం అనేది ఏంటి? ఇప్పుడు పరుగు పందెం లాంటిదన్నమాట. ఇప్పుడు పరుగు పందెంతోనే పరలోకాన్ని ఎందుకు పోల్చాడో మీకేమైనా తెలుసా? మాట్లాడతలేదు. ఎంత చక్కగా, ఎంత అమాయకుల కింద కూర్చున్నారంటే ఏమీ తెలియనట్టు. మేము ఎంత అమాయకులం అంటే, అయ్యగారు మాకేమీ తెలియదు, నోట్లో వేలు పెట్టినా మీ ప్రతాపం ఏంటో ఈ గుమ్మం దాటాక తెలుస్తుంది. ఏమనుకుంటున్నావు నన్ను అంటాం. అనా ఒక ఆవిడ అంటుందంట, మొన్న నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి సరిపోయింది కానీ అంటే చంపేతవా ఏండే? దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి సరిపోయిందంట. లేకపోతే అంటుంది, ఈవిడేం చేసేద్దేంటి? రవిడియా? మన క్యారెక్టర్స్ అలాంటి. కానీ దేవుడి దగ్గరికి రాగానే మాత్రం ఎలా ఉంటాం? ఎంత దీనులుగా ఉంటామో కదా. ఇప్పుడు చెప్పండి ఏంటిది? పరలోకాన్ని ఎందుకు పందెపు రంగముతో, పరుగు పందెముతో ఎందుకు దేవుడు పోల్చాడు? పరిశుద్ధాత్మ చేత వ్రాయించాడు మనకి. ఏంటి కారణం? క్రికెట్తో పోల్చలేదు, కబడ్డీతో పోల్చలేదు, ఫుట్బాల్తో పోల్చలేదు, వాలీబాల్తో పోల్చలేదు. కేవలం దీన్ని దేంతో పోలుస్తున్నారు? పందెపు రంగం, పరుగు పందెముతో పోలుస్తున్నారు. ఏంటి కారణం? మిగతా ఆటలకి ఈ ఆటకి ఉన్న డిఫరెంట్ ఏంటో తెలుసా మీకు? ఆటలన్నిటికంటే అద్భుతమైన ఆట ఏంటది? పరుగు పందెం, క్రీడ. ఏంటి దీని ప్రత్యేకత చెప్పనా? మీకు లైట్ ఎలగకపోతే నేను వెలిగిస్తాను మిమ్మల్ని. అన్నిట్లోనూ షార్పే కానీ మీరు ఇక్కడే కొంచెం వీక్గా ఉంటారు. మిగతా అన్ని విషయంలో, బట్టలు సెలెక్ట్ చేసుకునే విషయంలో, డబ్బులు సంపాదించే విషయంలో, ఆ డబ్బులను దాచే విషయంలో, ఎదుటివాడికి లేని సలహాలు ఇచ్చే విషయంలో, అన్నిటిలోనూ ముందుంటారు. అసలు ముందు ఎలాగంది ఎక్కడనుకుంటున్నారు? మనకి చదువుతాం కానీ, అదిగో ఆ నపుంసకుడట గుర్రం మీద కూర్చుని ప్రార్థనకి వెళ్తున్నాడు, ప్రార్థన నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాడు, ప్రార్థనకి వెళ్తాడు, మళ్ళీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదు, ఏకంగా ఖండాలు దాటేసి వెళ్ళిపోతున్నాడంట కుర్రాడు. ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు. ఏం చదువుతున్నాడో కూడా ఆయనకు తెలియదు. అలాంటి వాళ్ళమే మనమంతా. ఇంతకీ ఈ పరుగు పందెంతో దీన్ని ఎందుకు పోల్చారో తెలుసండి? ఎన్నో క్రీడలున్నాయి, కానీ ఈ పరుగు పందెం అనేది ఒక ప్రత్యేకమైనదట. ఏంటో తెలుసండి? చదువుదాం, కిందకు వద్దాం. దేవుడే చెప్పాడు, లేకపోతే నాకు కూడా బుర్రెలగదు. అసలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి, ఏమంటున్నారో ఇక్కడ. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో, ఏమండి 24వ వచనం చదువుకుందామండి. 24వ వచనంలో ఉంది, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురే గాని ఒక్కడే బహుమానము పొందుతాడంట. స్పెషల్ ఇది. క్రికెట్ ఉందనుకోండి, విజయం ఎంతమంది ఆడతారండి క్రికెట్? నాకు తెలియదు దాని గురించి. 11 మంది ఆడతారట. 11 ఆ టీం గెలిచిందనుకోండి, అందరూ గెలిచినట్టే. ఫుట్బాల్ అంతే, వాలీబాల్ అంతే, ఇంకే ఏ గేమ్ అయినా ఒక్కడాడితే చాలు, ఒకడే నిలబడిపోయి మొత్తం సెంచరీ చేసేసాడు అనుకోండి,
అవతల వాళ్ళు కొట్టిన 200, యువతల వాడు నిలబడిపోయి ఒక్కడే ఒక ఇద్దరే ముగ్గురే ఆడేసి కొట్టేశారు అనుకోండి, మిగతా 6 ఖాళీగా ఉన్నారు అనుకోండి, అయినా కానీ విజేతలు ఎంతమంది? 11 మంది. ఏమండి? అయినా కానీ విజేతలు ఎంతమంది? 11 మంది. కానీ పరుగు పందెంలో అలా ఉండదట, అందరూ పరిగెడతారట. గెలిచేవాళ్ళు ఎంతమంది? ఒక్కడే. విజేతగా ప్రకటించబడేది కూడా, అర్థమైందా? అర్థం కాలేదా తేడా? క్రికెట్ ఎంతమంది ఆడారండి? 11 మంది ఆడారండి. కానీ టీంలో నిలబడిన వాళ్ళు ఎంతమంది అండి? 6 అనుకుందామండి. మిగతా 5 పక్కనే కూర్చున్నారు. ఈ 6 ఆడడం వల్ల టీం ఏమైపోయింది? గెలిచిపోయింది అవతల వాళ్ళ మీద. ఇప్పుడు బహుమానం ఎంతమందికి వస్తుంది? మొత్తం 11 మంది. అందరూ వచ్చేస్తారు కప్పు దగ్గరికి. నేను 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 అని అందరూ నిలబడిపోతారు. అందరూ కప్పు మీద చేయేస్తారు. అప్పుడు ప్రకటన కూడా చేస్తారు, టీం గెలిచేసింది అంటారు. కానీ అదే పరుగు పందెం అయితే చెప్పాలి, 20 మంది పరిగెట్టారు అనుకుందామండి. 20 మంది పరుగు పెడితే అందులో ఎంతమంది గెలిచారు? పరుగు పందెంలో ఎంతమంది గెలుస్తారు? ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరై ఉండాలి? నువ్వై ఉండాలి, నేనై ఉండాలి, మనందరం ఆ ఒక్కరిలో మనం. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఒక మంచి మాట చెప్పారు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. జీవమునకు పోవు మార్గము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనువారు అందరూ అనలేదండి. అందుకే మనం కూడా పెట్టుకున్నాం, ఈ పరలోకపు పరుగు పందెములో విజేతలు ఎవరు? అందరూ కాదు. ఇదిగో మీరందరూ విజేతలు కారు. మొహమాటం ఏం లేదు. బడికెళ్ళిన వాళ్ళందరూ పాస్ అయిపోతారా? చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయా? పంట వేసిన వాడు అందరికీ అన్ని బస్తాలు పండేస్తాయా? ఒక్కొక్కడిది ఒక్కొక్క రకమైన పంట. ఆ పంట కూడా ఏంటి? ఒక్కొక్కడు శ్రద్ధగా పండిస్తాడు కదా. ఉదయం లేచాడంటే పనున్నా లేకపోయినా ఆ గట్టు మీదకి వెళ్ళే కూర్చుంటారు కొంతమంది. ఒక్కొక్కడు ఎలాంటి ఉంటాడు, నాలాంటి సోమరిపోతాడు, పంట వేసేసి పట్టించుకోడు. భార్య చెప్పాలి, ఇల్లయ్యా నీళ్లు పెట్టయ్యా, దానికి మందులు ఏమన్నా కావాలేమో చూడయ్యా, ఉండవే నాకు నీరసంగా ఉందంటే ఎన్ని బస్తాలు పండుతాయి ఇడికిప్పుడు. ఒకడు ప్రయాసపడతాడు కదండి. అందరికీ అన్ని రకాలుగా వచ్చి వారు దేనికోసం ఎంత ప్రయాసపడితే అంత ఫలం వారికి కలుగుతుంది. అలాగే దేవుడు కూడా చెబుతున్నాడు, అయ్యా అందరూ పోరయ్యా. ఇరుకు ద్వారాన్న ప్రవేశించాలని అనేకులు పోరాటం చేస్తారయ్యా. పరలోకం పొందాలని చాలా మంది పరిగెత్తుతారయ్యా. ఆయన రాజ్యము కావాలని చాలా ఆశపడతారయ్యా. కానీ నా రాజ్యములో విజేతలు చాలా తక్కువ మంది ఉంటారు. నా రాజ్యాన్ని పొందిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. నా రాజ్యానికి నా పిల్లలు రావాలి అంటే, ఈ పరలోకపు పందెపు రంగములో విజేతలుగా నిలవబడాలి అంటే వాళ్ళు చాలా సాధన చేయవలసి ఉంటుంది, చాలా కష్టపడవలసి ఉంటుంది, చాలా ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది అని దేవుడు చెప్పాడండి. చూడండి ఇంకొక మాట, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి, ఇదిగో ఈ 2 రోజులు కూడా నేను ఎందుకు వచ్చానో తెలుసా మీ దగ్గరికి? మీ అందరి మనస్సులను ఏం చేయడానికి? వాక్యము ద్వారా దృఢపరచడానికి, వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరించడానికి, వాక్యము ద్వారా మీ దేవునికి మిమ్మల్ని దగ్గర చేయడానికి, వాక్యము ద్వారా మిమ్మల్ని అనేక రకాలుగా సిద్ధపరిచి పరలోకపు పందెపు రంగములో మిమ్మల్ని అందరినీ కూడా విజేతలుగా
నిలబెట్టడానికి. విజేతలు విజయం సాధించిన వారికే పరలోకం, గెలిచిన వారికే పరలోకం. ఏమంటున్నారండి ఆయన? శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలి. మొదటిగా ఏం చేయాలో తెలుసా? పరలోకపు పరుగు పందెములో ఉన్నవాడు విశ్వాసమందు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఎంతమంది దేవుని సంఘమా, దేవుని వాక్యాన్ని వినాలని ఆసక్తితో వచ్చారు మీరు? ఎంతమంది మీలో వాక్యమందు, విశ్వాసమందు నిలకడగా మీరుంటున్నారు చెప్పండి? ఇంకేమన్నారు? విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలు. మీరు ఏమనుభవించాలి? ఆ ఏస్కి ప్రిపేర్ అవుతున్నాడు ఏమనుభవిస్తున్నాడు? ఫ్రెండ్స్ వచ్చారు, ఏమంటున్నారు? రై నైట్ 31st నైట్ పార్టీ ఉంది, వస్తావా అన్నారు. ఏం చెప్పాలి ఇప్పుడు? మాట్లాడండి. 31st నైట్ పార్టీ ఉందంటాడు. ఏం చేయాలి ఇప్పుడు? మనం వెళ్ళిపోవాలా? వెళ్ళకూడదు, చదువుకోవాలంటాడు విజేత. విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. అనేకమైన శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు మనము అనుభవించాలట. ఈ ఏమంటే పరుగు పందెంలో అప్పుడప్పుడునండి, ఇప్పుడట కానిస్టేబుల్కి ఆ ఉద్యోగానికి అర్హత సాధించాలంటే ఒకప్పుడు 5 కిలోమీటర్లు ఏం చేయాలట? కానిస్టేబుల్గా అవ్వాలి అంటే 5 కిలోమీటర్లు పరిగెట్టాలట. 5 కిలోమీటర్లు పరిగెడుతున్నప్పుడు అండి వాళ్ళ వెనకాల ఏం వెళ్తాయో తెలుసా? వాళ్ళ వెనకాల కొన్ని వాహనాలు వెళ్తాయి. ఏ వాహనం? అంబులెన్స్లు వెళ్తాయి. ఎవడన్నా పడిపోయాడు అనుకోండి, కళ్ళు తిరిగో స్పృహ తప్పి పడిపోయాడు అనుకో, వెంటనే వాడిని దేంట్లో ఎక్కించుకోవాలి? అలాగా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారట. 5 కిలోమీటర్లు ఆగకుండా ఏం చేయాలి? ఏమంటే 5 కిలోమీటర్లు ఆగకుండా పరిగెట్టాలంటే ఆడెన్ని సంవత్సరాలు సాధన చేయాలి చెప్పండి? దాన్ని ఇప్పుడు ప్రభుత్వం గమనించి 3 కిలోమీటర్లకు తెచ్చారట. ఎందుకు? చాలా మంది ఈ పరుగు పందెంలో ఏమైపోతున్నారు? ప్రాణాలు పోగొట్టేసుకుంటున్నారు. ఎంత కష్టం చూడండి. కష్టపడిన వాడికి ఆ కష్టపడితే తొలి రోజు వచ్చి, అరే అబ్బాయి మీదే ఊరు, నీ పేరేంటి అని పరిచయం చేసుకుంటూ ఓ మాట అంటారు. ఏమన్నా తెలుసా? నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు అని అడుగుతాడు. అడగగానే ఏమంటాడు నాలంటాడు? డాక్టర్ని అయిపోతానంటాడు ఒకడు, ఇంజనీర్ అయిపోతానంటాడు ఒకడు, పోలీస్ అయిపోతానంటాడు ఒకడు, అదంటాడు ఇదంటాడు. ఇలా అన్నవాళ్ళు ఎంతమంది పోలీసులు అయ్యారు, ఎంతమంది రిక్షా డ్రైవర్లు అయ్యారు? అంటే కొంతమంది అవుతారు. కోరిక ఉండడం కాదు, ఆ కోరికను సిద్ధించుకోవటం కూడా మనకి తెలియాలి. అవునా కదా? కోరిక ఉండడం తప్పు కాదండి అయ్యా. మీరు పరలోకం వెళ్ళాలి అనుకోవడం తప్పు కాదండి. కానీ ఆ పరలోకాన్ని సాధించడానికి మీరు సాధన చెయ్యవలసిన అవసరత ఉంది. ఏం సాధన చేస్తున్నారు చెప్పండి? పొద్దున్న వండుకోవడం, మధ్యాహ్నం వండుకోవడం, సాయంకాలం వండుకోవడం, వండుకొన్నవి తుడుచుకోవడం, కడుక్కోవడం, ఉతుక్కోవడం, ఎండబెట్టుకోవడం, ఆరబెట్టుకోవడం, ఏం చేయడం? అయ్యి బాబు ఇక్కడికి మీటింగ్ రావడానికి ఒకళ్ళు అయితే ఎంత ప్రయాసపడి ఉంటారో పాపం. పక్కావిడితో చెప్తుంది, అసలు పని అవ్వలేదు తెలుసా, కంగారైపోయింది. ఏమంత కంగారైపోయింది? ఎక్కడ పనులు అక్కడే వదిలిపెట్టి వచ్చేసిందంట అక్కెక్కడికి. మరి పొద్దున్నుంచి ఏం చేసింది? ఆలోచించండి ఒకసారి. అనేక శ్రమలు అనుభవించి మనం ఎక్కడికి వెళ్ళాలట? దేవుని రాజ్యములో ప్రవేశించాలంట. ప్రియమైన దేవుని పిల్లలారా, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయమును పట్టుదలతో నా మాటలను పట్టుకొనమనగా. ఏంటంటండి?
పరలోకం వెళ్ళేవాడికి మొదటిగా ఉండవలసింది విశ్వాసం. విశ్వాసం అంది ఎలా ఉండాలట? నిలకడగా ఉండాలి. మర్చిపోకూడదు. మీకు ఇవన్నీ మళ్ళీ రేపొద్దుట అడుగుతాను నేను. ఏదో అయ్యగారు వచ్చాడు, గంట చెప్పాడు, వెళ్ళిపోయాడు అనుకోకండి. మొదటి చదువుకున్నాం మనం. పరలోక పరుగు పందెములో విజేతలు కావాలి అంటే మొదట మాట చెప్పాడు, విశ్వాసం అంది ఎలా ఉండాలట? నిలకడగా ఉండాలట. అనేక శ్రమలు అనుభవించాలట. ఇక్కడ మూడవదిగా చెబుతున్నాడు, ఆయన నాకు బోధించి నాతో ఇట్లా, నేను నీ హృదయమును పట్టుదలతో పరలోకపు పరుగు పందెములో విజేతలకు ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసండి? పట్టుదల కావాలి. పరలోకాన్ని సాధించాలి అనే పట్టుదల కావాలి. ఎంతమందికి పట్టుదల ఉందో చెప్పండి? ఎంతమంది పరలోకం కోసం ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎంతమంది పరలోకాన్ని పొందాలి అనుకుంటున్నారు చెప్పండి? పరలోకం పొందడం అంటే ఆషామాషి విషయం మాత్రం కాదు. ఒక గొప్పవాణ్ణి మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. అనేక సందర్భాల్లో మనం చదువుకున్న ఆ వ్యక్తి గురించి. ఒక ధనవంతుడైన యవనస్తుడు వచ్చాడట. ఎవరి దగ్గరికి? తెలుసా మీకు? తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు. వచ్చి ఏమడిగాడు? ఏమడిగాడమ్మా? చెప్పండి, ఏమడిగాడు? అయ్యా నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదయ్యా, పెళ్ళి కావాలి, మంచి పిల్ల కావాలన్నాడా? అనలే. నాకు ఇల్లు లేదయ్యా, ఇల్లు కావాలన్నాడా? అలాగా అడగలే. నాకు చదువు రావట్లేదయ్యా, మంచి జ్ఞానమి అని అడిగాడా? ఒక్క మాటలో చెప్పాలి అంటే లోక సంబంధమైనది ఏది కూడా బిడ్డ అడగలేదండి. ఆ బిడ్డ పరుగెత్తుకొని వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా మహాప్రభు, నిత్య జీవాన్ని పొందాలంటే నేనేమి చెయ్యాలి? ఎంత గొప్పవాడు చూడండి. మనమైనా పాస్టర్ గారు కనపడితే ఏమంటాం? అయ్యా ఏంటో ఈ మధ్య నడువంతా పోటు వచ్చేస్తుంది, కొంచెం ప్రార్థన చేయ్యా అంటాం. ఎవరైనా పాస్టర్ గారు ఇంటికి వచ్చినప్పుడు, అయ్యగారు నేను పరలోకం వెళ్ళాలండి, కొంచెం నన్ను ప్రార్థన చేయండి, నా కుటుంబం గురించి ప్రార్థనలో పెట్టను అంటారు ఎవరన్నా? ఎవడా అండి అలాగా? ఎప్పుడు గుర్తొస్తుంది మనకి పరలోకం గుర్తు? అసలు పరలోకం ఉందన్న జ్ఞాపిక మనకి ఎప్పుడు వస్తుంది? ఎవడన్నా పోవాలి, ఎవడదన్నా సమాధి కార్యక్రమానికి వెళ్తే అప్పుడు గుర్తొచ్చేస్తుంది అనమాట మనకి. ఏంటది? ఏముంది ఈ లోకంలో, ఎంత చేసినా ఎప్పుడైనా మనం అందరం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ రోజే అది చచ్చాడు అన్నప్పుడే వస్తుంది ఈ జ్ఞానం అంతా. తర్వాత మళ్ళీ మర్చిపోతామే. పాపం ఆ యవనస్తుడు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాలేదటండి. ఎవరో చనిపోతే జ్ఞాపకం వచ్చి రాలేదటండి. సద్బోధకుడా, నిత్య జీవానికి వారసున్నగుటకు నేనే మంచి కార్యాలు, పరలోకం కోసం వచ్చాడు, సాధించాడా? బాగా ఆలోచించండి. పరలోకం కోసం వచ్చిన వ్యక్తి సాధించాడా పరలోకాన్ని? సాధించలేకపోయాడు. చెప్పేటప్పుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలను పాటించాలనగానే, అయ్యా నేను అన్నీ పాటిస్తున్నానయ్యా, బాల్యము నుండి వీటన్నిటిని నేను అనుసరించుచూనే వచ్చానయ్యా, ఇంకా నాకేంటి కొదువ, పరలోకం వెళ్ళిపోవచ్చా నేను, నాకు దక్కుతుందా లోకం అని అడిగాడండి ఆయన. మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. అక్కడ ఏం జరిగిందో మనకి కళ్ళ ముందు కనబడుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే, ఏమంటే ఆ పైన ఏం జరిగిందో తెలుసండి? ఆ యవనుడు మిగుల ఆస్తిపరుడు గనుక ఒక మాట చెప్పాడు, అయ్యా నువ్వు అడిగింది బాగుంది, నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే ఒకటి నువ్వు వదిలి పెట్టాలి. నిన్ను కూడా అడుగుతాడు దేవుడి రాత్రి, నువ్వు ఒకటి విడిచిపెట్టాలి. నువ్వు దేవుడి కోసం ఒకటి విడిచిపెట్టాలి. ఆ ధనవంతుడైన యవనస్తుడికి డబ్బంటే ప్రేమ. ఏమంటే ప్రేమ వాడికి?
డబ్బు అంటే పిచ్చి. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి కదండి. ఒక్కొక్కడికి అందం అంటే పిచ్చి, ఒకడికి డబ్బు అంటే పిచ్చి, ఒకడికి ఉద్యోగం అంటే పిచ్చి, ఒకడికి అధికారం అంటే పిచ్చి. రకరకాల పిచ్చులు మనందరికీ. ఈ ధనవంతుడైన యవనస్తుడికి డబ్బులంటే పిచ్చి. అప్పుడు పరలోకం వెళ్ళాలనుకున్నాడు నిజంగా ఏం చేయాలి చెప్పండి? ఓకే డాడీ, మీరు చెప్పారు, ఖచ్చితంగా నేను ఇంటికి వెళ్ళిన వెంటనే నా ఆస్తిని అంతటిని కూడా ఏం చేస్తాను, మీరు ఎవరికి దానం చెయ్యమంటే వారికి దానం చేసేస్తాను, నేను వచ్చి మిమ్మల్ని వెంబడించేస్తాను, నన్ను మీరు పరలోకం తీసుకెళ్ళిపోండి అని చెప్పాలా లేదా? చెప్పాడా? చెప్పాడా? నువ్వు చెప్తావా ఈరోజు దేవుడికి, దేవా నువ్వు తప్ప నాకేది ఎక్కువ లేదు, నువ్వు తప్ప నాకు ఎక్కువేమీ లేదు. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం మళ్ళీ చదవండి, ఏమంటున్నాడు అక్కడ? యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువై ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ కూడా ఏం చేయి, అమ్మి బేదలకిచ్చేయి. ఒక్క మాటలో మీకు చెప్పాలి అంటేనండి ఈ విషయం గురించి, దేవుడు చెయ్యమన్నది నువ్వు ఖచ్చితంగా భూమి మీద చేసి తీరాలి. అది డబ్బా, అది ఆస్తా, అది అంతస్తా, అది భోగమా, అది భాగ్యమా, ఏదైనా కావచ్చు. నువ్వు దేవునికి, మళ్ళీ దేవుడు కూడా ఏమడుగుతాడో చెప్పమంటారా? దేవుని కంటే ఎక్కువ నువ్వు దేనికి స్థానం ఇస్తున్నావో దాన్నే ఎవరు అడుగుతారు? దేవుడు అడుగుతాడు. ఎందుకో తెలుసా? దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని కూడా ప్రేమించడానికి వీలు. ఒక్కసారి గుండెల మీద చెయ్యి పెట్టుకుని పరలోక పరుగు పందెములో పరుగెత్తుతున్న మీరందరూ కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. దేవుడు కంటే ఎక్కువగా నువ్వు దేన్నైనా ఇష్టపడుతున్నావా? ఆలోచించండి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, సంఘ పెద్దలకు చెప్పాల్సిన అవసరం లేదు, సంఘ కాపరికి చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను ప్రేమించి నిన్ను సజీవుడుగా సజీవురాలుగా భూమి మీద చల్లగా కాపాడుతున్న దేవుడికి చెప్పాలి. నువ్వు దేవుడి కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తున్నావా? దేనిని ప్రేమించినా నువ్వు పరలోకపు పరుగు పందెములో ఓడిపోతావు, ఓడిపోతావు, ఓడిపోతావు. ఓడిపోయాడు ఇక్కడ ఎవరు? పరిగెట్టుకుని 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 వచ్చింది దేనికి? పరలోకంలో విజయం సాధించడానికి, పరలోకాన్ని పొందడానికి. కానీ ఏమయ్యాడట? చివరి వచనంలో చెబుతున్నాడు, చదవండి ఆ మాట, 24వ వచనం. ఆ పై వచనం అండి, 22వ వచనం. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక, ఆ మాట ముఖాన్ని ఏం చేసుకున్నాడట? విజేతే. పరుగు దేనికోసం స్టార్ట్ చేశాడు? పరలోకం కోసం. కానీ ఏమైపోయాడు? విఫలమైపోయాడు, ఓడిపోయాడు, వెనుదిరిగాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే పరుగు పందాన్ని మధ్యలోనే ఏమైపోయాడు? వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకట? ఎందుకు పరుగు పందెము నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు అంటే అతను మిగులా ఆస్తి గలవాడు గనుక. ఆ మాటకు ముఖాన్ని చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు 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 ఏమైపోయాడట? వెళ్ళిపోయి నా ఆస్తి ఇచ్చేయమంటావా? నా ఆస్తి నేను కష్టపడి సంపాదించిన ఆస్తి, రెక్కలు మొక్కలు చేసుకున్న ఆస్తి, రూపాయి రూపాయి కూడగట్టుకున్న ఆస్తి, నా ఆస్తి ఇచ్చేయమంటావా? వ్యసనపడుచు ఏమైపోయాడట? ఈరోజు మనలో చాలా మంది దేవుని వాక్యానికి మీ మనస్సులను ఇవ్వకుండా, మీ చెవులను ఇవ్వకుండా, మీ హృదయాన్ని ఇవ్వకుండా చాలా వాక్యానికి దూరంగా ఉన్నారు మీరంతా. మీలో చాలా, నువ్వు దేవుడి కోసం బ్రతకాలి, నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. అదిగో ఆ యవనస్తుడైన ధనవంతుడు ధనాన్ని తీలేకపోయాడు తన మనస్సులోంచి. అందుకే చెప్పాడు, నీ హృదయం ఎక్కడుండునో, ఏమండి, నీ ధనం కూడా ఎక్కడుంటది?
అక్కడే ఉంటుంది. అవునా కదా? జోబి నిండా డబ్బులు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటాం? పాస్టర్ గారు బనరా అంటాడు. ఏమన్నప్పుడు? డబ్బులు ఉన్నాయనుకోండి, బాగా దండిగా డబ్బులు ఉన్నాయి, ఏం పర్వాలేదు అనుకో, అందరినీ పలకరిస్తాడు రోడ్డు మీద. అదే జోబు నిల్లుగా ఖాళీగా ఉందనుకోండి, నీరసం వచ్చేద్ది, ముఖం నిండా నీరసమే ఉంటుంది. ఏం లేదు, డబ్బు లేదు. అంటే నువ్వు దేన్ని చూస్తున్నావు? డబ్బు. దేవుణ్ణి చూడండి. దేవుణ్ణి చూడమంటే చూస్తారా మీరు? అబ్బే, నా మాటలు ఎందుకు వింటారు మీరు? అందుకే ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ. ఏమంటున్నారు చూడండి, చదవండి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు గాని ఓటమికి కారణం, ఓడిపోవడానికి కారణం, విజేతగా నిలవలేకపోవడానికి కారణం, పరలోకం నిన్ను వరించలేకపోవడానికి కారణం. నువ్వు చెక్ చేసుకోవాలి ఈ రాత్రి. గెలిచిన వారిని రేపొద్దుట చూపిస్తాను మీకు. రేపు రాత్రి చెప్పాడు కదా, ఏమని? విశ్వాసమందు ఎలా ఉండాలట? నిలకడగా ఉండాలి. ఉన్నవాడు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతాడో రేపొద్దున చెప్తాను. అనేక శ్రమలను మనం దేవుని కొరకును శ్రమలు అనుభవిస్తే ఎంత గొప్ప విజేతగా నిలబడిపోతావో చెప్తాను. పట్టుదలతో పట్టండి, పట్టుదల కలిగి ఉండండి, మీరు విజయం సాధిస్తారని చెప్తున్నాడు. కానీ రాత్రి మనం వైఫల్యానికి కారణం చూద్దాం. పరలోకాన్ని పొందలేకపోవడానికి కారణాలు వెతుక్కుందాం. ఈ రాత్రంతా సరిచేసుకుందాం. మనం కూడా భక్తుల వలె ఎలా నిలిచిపోదాం? రేపు రాత్రికి విజేతల వలె తయారైపోవాలి మనం. ఏమండి, లోటుపాట్లు తెలిస్తేనే కదా సవరించుకుంటాం, అవునా? అందుకే ఈ రాత్రి మీకు లోటు చెబుతున్నాను. రేపు రాత్రి కల్లా దాన్ని మనం ఏం చేయాలి? తీర్చేసుకుని విజేతలు అవ్వడానికి మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఒక లోటు చెప్పాను, దేవునికి నచ్చింది వాడు ఏం చేయలేదు, వదలలేదు, పోయాడు వెనక్కి. వ్యసన పడుచు మహా అయితే కొన్ని గంటలు బాధపడతాడేమో, ఒక రోజు బాధపడతాడేమో, ఒక వారం బాధపడతాడేమో. దేవుడు అన్న మాట చెయ్యకుండా వెనుకు తిరిగినందుకు రేపు మరణించిన తర్వాత కలకాలం అతను ఏమైపోతాడు? బాధ. నరకములో అతని ఆత్మ కాలిపోతుంది. నువ్వు ఓడిపోతే ఈ పరుగు పందెంలో కాలిపోతుంది నీ ఆత్మ. చెబుతున్నాడు ఇక్కడ కారణాలు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు గాని అది ఎలా ఉందట? హృదయం ఎలా ఉందట? ఇప్పుడు మీ హృదయం దేవుడికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? దూరంగా ఉంది. ఆయన ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడో ఉన్నాం. పాట పాడండి అంటే ఏహో అంటాడు. ఇది ఎక్కడ గొడవ? ఎవరికైనా పాట ఇచ్చారనుకో, ప్రత్యేక పాట, మిగతా వాళ్ళు పాడరంటే ఈ మధ్య ఫ్యాషను. వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళు పాడుతారులేండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు గాని దేంతో భజన? ప్రభువా 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 చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఇది ఎలాగే ఉంచండి. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం. ప్రియమైన దేవుని పిల్లలారా, 21వ వచనం నుంచి చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదండి. కేవలం చేతులతో మాత్రమే చప్పట్లు కొట్టి, నోటితో మాత్రమే ఆయన్ని కాలక్షేపంగా పూజిస్తే, అలాంటి వాళ్ళ ఏ భక్తిని కూడా ఆ పరలోకపు తండ్రి స్వీకరించడు. ఈ ఏమంటున్నాడండి? ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు. కేవలం పెదాలతో మాట్లాడేవాడు, పెదాలతో ప్రభువుని స్తుతించేవాడు, పెదాలతో ప్రభువుని ఆరాధన చేసేవాడు, దేవునిని ముఖస్తుతి చేసేవాళ్ళెవ్వరూ కూడా ఎక్కడికి పోరట? మీరు ముఖస్తుతి చేస్తున్నారా? చెప్పండి. ఏమండి, ముఖస్తుతి చేయించడానికి ఆయన మనిషి కాదు, అవునా కదా? అప్పుడప్పుడు కొంతమంది మనస్సులు మనకి తెలిసిపోతూ ఉంటాయి.
కొంతమంది మనస్సులు మనకు తెలిసిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనానికి ఎవరైనా మనం పిలిచారనుకోండి, మనల్ని ముందుగానే కొంతమంది చెప్తారు, ఏమండోయ్ వాళ్ళ ఇంటికాడ నోరు కట్టుకుని తినండి. ఏం కట్టుకుని తినాలట? నోరు కట్టుకుని తినండి. ఎందుకు? పెట్టిన తర్వాత లెక్కలు చూస్తారట. పెట్టిన తర్వాత ఏం చేస్తారట? లెక్కలు చూస్తారట. అందుకని అక్కడ మితముగా తినాలంట. అతని మనసు అర్థమైపోయింది మనకి. పైకి ఏమంటాడు అతను? కొంచెం కూర వేసుకోండి, కొంచెం అన్నం పెట్టుకోండి, అయ్యో పెరుగు వేసుకోకుండా వెళ్ళిపోతున్నారు, కాస్త పెరుగు వేసుకోండి అంటాడంట. కానీ లోపలేముంటది? లెక్కలు చూస్తాడంట. అలాంటోడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. మనం ఉంటామా లేదా? మరి మనం కూడా దేవుడి దగ్గర ముఖస్తుతి చేస్తేనండి, ప్రభువా 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 అని పెదాలతో పలికితేనండి, కేవలం ఈ స్తుతులు, ఈ పాటలు, ఈ అర్పణలు అన్నీ పై పై పెదాలతో చేస్తేనండి ఆయనకి బాధ కాదండి. మనిషి అయితే నాకు తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు లోపల ఏం పెట్టుకుని మాట్లాడుతున్నారు, పైకి ఎలా మాట్లాడుతున్నారు, మీ మాటలలో నటన, మీ మాటలలో ఆంతర్యం మనిషినైనా నాకు తెలియదండి. కానీ దేవుడుగా మనం పూజిస్తున్నామే ఆ మహానుభావుడికి మన అంతరంగ స్వభావం అంతా తెలుసటండి. ఆయన కనుదృష్టికి కనబడని సృష్టం ఏది కూడా లేదటండి. ఆయన పైవేషాన్ని చూసే దేవుడు కాదటండి, మనస్సును మాత్రమే చూస్తాడటండి, లక్ష్య పెడతాడటండి. నీ ముఖ అందం ఆయనకు అవసరం లేదు, నీ శరీరపు అందం ఆయనకు అవసరం లేదు, ఈ సొగసు ఆయనకు అవసరం లేదు, ఈ దేహముతో నువ్వు ఆయన్ని మెప్పించలేవు. నువ్వు మెప్పించగలిగిందంతా దేంతో తెలుసా? దేంతో? నీ అంతరంగ స్వభావం, హృదయం. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకెలా ఉంది? ఘోరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఏం చేస్తున్నారట? నీ ఆరాధనంతా నువ్వు హృదయపూర్వకముగా జరిగించకపోతే, మనస్ఫూర్తిగా జరిగించకపోతే, హృదయాంతరంగాలలోంచి ప్రభువుని ఆరాధించి స్తుతించకపోతే, నీ ఆరాధన అంతటినీ కూడా, నీ స్తుతులన్నీ కొట్టిపారేస్తాడు. అలా చేస్తున్న వాళ్ళు ఏ ఒక్కరూ కూడా ఆ పరలోకానికి అర్హత సాధించలేరు. పరలోకాన్ని కోల్పోతాం ప్రియమైన దేవుని పిల్ల. దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడో చూడండి. మన కళ్ళు విప్పడానికి, మన కళ్ళు తెరిపించడానికి, మనల్ని దేవుని వాక్యములో నడిపించడానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై, మళ్ళీ చెబుతున్నాడండి. ఏమని చెబుతున్నాడు? అయ్యా, వాళ్ళ పరలోకాన్ని పొందలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసము గలవారై ఉన్నట్టుగా వాళ్ళు నాకు కనబడలేదు. అదే స్పష్టంగా చదవండి, ఏమంటున్నాడు అక్కడ? వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారి ప్రయత్నము నిష్ప్రయోజనం అయిపోయింది, వారి పరుగు నిష్ప్రయోజనం అయిపోయింది. ఏమి లేదట వారిలో? విశ్వాసం, నమ్మకం. ఆ యవనస్తుడికి నమ్మకం లేదు. నీ ఆస్తిని అమ్మి పేదవారికి ఇచ్చేయి, పరలోకమందు నీకేం కలుగుతుంది? నమ్మాడా మాట? నమ్మలేదు. విన్నాడా? విన్నాడు. విన్నా దానిని ఏం చేయలేదు అతను? నమ్మలేదు. ఈరోజు కూడా మీరు వింటున్నారు, వింటున్న వాక్యాన్ని నమ్మడం లేదు, మీరు విశ్వసించడం లేదు, మీరు వాక్యానికి చోటివ్వటం లేదు. మీరు మీ హృదయానికి వాక్యానికి చాలా దూరం ఏర్పడిపోయింది. వాక్యం ఎలా అయిపోవాలట మనలో? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
12వ వచనం ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలిగినదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణమును ఆత్మను మూలుగును కీళ్లను విభజించునంత మట్టుకు వాక్యము మీలో ఏమైపోవాలట? దూరిపోవాలి. ఎంతమందికి వాక్యము లోపలికి వెళుతుంది చెప్పండి? ప్రతిసారి వింటున్న వాక్యం